హలో గైస్, ఎలాగున్నారు? బాగున్నారు కదా? మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం మిమ్మల్ని నవ్వించడానికి. మన భారతీయుల ఐడియాలు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. మనోళ్ళు అనుకోవాలే కానీ దేనిని ఏ విధంగా మార్చేస్తారండి బాబోయ్. కారుని ఆటో చేసేస్తారు, ఐరన్ బాక్స్ని గ్యాస్ స్టవ్ చేస్తారు, ఆటోను ఇలా హెలికాప్టర్ చేస్తారు. ఈ ఫోటో చూడండి ఒకసారి. బుర్రకు పదునెట్టి మరీ ఆలోచించినట్టున్నారు. ఇలా బూట్లో సెల్లుకి ఛార్జింగ్ పెట్టేశారు. నట్లు బోల్ట్తో కలిపి ఎలా తయారు చేశారో చూడండి. గుర్రపు బండినే ఇలా కారుగా మార్చేశారు. మనక్క అనుకోవాలి కానీ దేన్ని ఏ విధంగా అయినా అమ్మేస్తుంది అనుకుంటా. ఇక్కడ చూడండి, జుట్టుకు ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా మాస్కులు అమ్మేస్తుంది అక్క. మరిన్ని ఇలాంటి ఫన్నీ సీన్స్ మస్తుగా ఉన్నాయి. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? మరి మీరైతే ఐరన్ బాక్స్ను ఏ ప్లగ్లో పెట్టి ఐరన్ చేస్తారు, కానీ ఇక్కడ కరెంటు పోయినట్టుగా ఉంది. అందుకే బుర్రకు పదునెట్టి మరీ ఐడియా వేసేసిండ్రు చూడండి. గ్యాస్ స్టవ్ మీద ఇలా ఐరన్ బాక్స్ను వేడి చేసేసి ఐరన్ చేసేస్తున్నారు మరి అన్నయ్య. ఎవరండి చెప్పింది కాళ్ళకు చెప్పులే వేసుకోవాలని? చెప్పులను ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. అందుకే బాత్రూంలో సోప్ బాక్స్కు బదులుగా ఇలాగా చెప్పును పెట్టేసిండు. ఈ అన్నయ్య మంచిగా ట్రాఫిక్ జామ్లో చక్కగా వెళ్తున్నాడు, కానీ నాకెవరు అడ్డు చెప్పేదిలే అని వెళ్తున్నాడు. కానీ ఇలా వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ రెడ్ కార్ ఉందే, దీని అద్దానికి ఈ అన్నయ్య బైక్ హ్యాండిల్ తగిలింది. అంతే, అద్దం అలా ఊడి ఇలా చేతికొచ్చింది అంతే. అన్నయ్య నాకేం సంబంధం లేదు ఏమీ ఎరుగునట్టుగా ఆ చేతిలో అద్దాన్ని కారుపై పెట్టి ఎలా వెళ్తున్నాడో చూడండి. మన భారతీయులంటే ఆ మాత్రం ఉండాల్సిందేనా పోయి. ఒకప్పుడైతే డబల్ డెక్కర్ బస్సులు ఉండేవి. అదే రేంజ్లో మన అన్నయ్య చూడండి ఒకసారి, బస్సులేనా ఆటోలు కూడా తయారు చేస్తాం అని ఇలా డబల్ డెక్కర్ ఆటోను తయారు చేసిండు. ఏది ఏమైనా మీ ఆలోచన సూపర్ అనుకో అక్క. మీరు ఇక్కడ ఉండవలసిన వారు కాదు, ఎక్కడో ఉండవలసిన వారు. కుక్కర్ మూత పోయింది, దాన్ని పక్కన ఎట్లా చెప్పండి. అందుకే మరి ఇలా ఏకంగా మూడేసి కుక్కర్ను పొయ్యి మీద పెట్టేశారు. మీ ప్లాన్ ఇంతకీ సక్సెస్ అయిందంటావా అక్కో? అదో విజిల్ కూడా వచ్చేసిందంటావా ఇంతకీ? అన్నయ్య, ఇది కదా అసలైన క్లీనింగ్ అంటే. ఒకేసారి 3 కట్టెలతో బట్టలను తుడిచేస్తున్నాడు. ఎంత చక్కగా క్లీన్ చేస్తున్నాడు అన్నయ్య. మంచిగా ఉంది కదా సెల్ అనుకుంటున్నారులే. అసలు విషయం ఏంటంటే ఇది బటన్ల సెల్. మరి అన్నయ్యకు స్మార్ట్ ఫోన్ అంటే ఇష్టం గల్లా, అందుకే ఇలాంటి ప్యానెల్ వేసేసిండు సెల్లుకి. మన అన్నయ్య తలను మంచిగా గమనించారులే. ఇది హెల్మెట్ కాదండి బాబోయ్, గిన్నె. మరి అర్రే అన్నయ్యో, స్టీల్ షాప్లో ఉన్న గిన్నెలన్నీ ఇలా ఎత్తుకుపోతున్నావేంట్రా బాబు? మరి స్కూటీలో పట్టుకోవడానికి పెట్టుకోవడానికి ప్లేస్ లేదు మరి. అందుకే ఏకంగా ఇలా మధ్యలో ఒక ప్లేట్ను, తలకి ఇలా గిన్నెను బోలించుకొని వెళ్తున్నాడు. అర్రే మీరు సామాన్యులు కాదురా బాబోయ్. మనోళ్ళు బుర్రకు పదునెడితే ఇలాంటి ఐడియాలే వస్తాయి మరి. ఇది ఒక సైకిల్ కాదు, కారు కాదు, బైకు. అదేంటి ఇలా ఉంటుంది అనుకుంటున్నారా? చూసేయండి మరి. వెనక నుంచి చూస్తే బైక్ లాంటి సీటు, ముందర చూసుకుంటే కారు లాంటి స్టీరింగ్, కింద చూసుకుంటే సైకిల్ కొండ గన్లు. మొత్తానికి ఇలా కొత్త వెహికల్ని తయారు చేసిండ్రు అన్నయ్య. రే ఇదేం కర్రా బాబోయ్ గిట్లంది, ఇంతకీ జాగ్రత్తరా బాబోయ్. మిమ్మల్ని నవ్వించడానికి మరిన్ని ఫన్నీ సీన్స్ ఇంకా చాలా ఉన్నాయనుకోండి. ముందుగా ఒకసారి ఒక లైక్ వేసుకోండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇతను మామూలుడు కాదండి బాబోయ్. కంకర్ మిషన్లో బట్టలను ఎలా ఉతుకుతున్నాడో చూడండి. నువ్వు సర్ఫ్ వేసేసి అంతే, ముందు తర్వాత ఉతికేసి ఆరేసి అంతే. మన అన్నయ్యకు ట్రైన్లో నిద్ర వచ్చేసింది. సీట ఇదే, అందుకే ఇలా మధ్యలో తాడు కట్టేసి ఎంత చక్కగా ఎలా నిద్రపోతున్నాడో చూడండి. ఒక సుత్తి ఒక ములికి తీసుకొని అదేదో బండలను మూల్చినట్టుగా తెగ మూల్చేస్తున్నాడు అన్నయ్య. అదేంటంటే ఇది ఈ కుక్కర్లో వండిన మన అన్నయ్య వంటకం. మరి ఇది కదా అసలైన వంటకం అంటే. నువ్వు కొట్టుకో నాయన, నువ్వు కొట్టుకో. మన తాతయ్య వెరీ బిజీ యూనో, అందుకే ఇలా షెట్ ఎక్కి ల్యాప్టాప్ చూసేస్తున్నాడు. చేపల
మొసళ్ళు పెంచడానికి ఇంకేం ప్లేసే లేనట్టుగా ఇలాంటి ప్లేస్లో పెంచుతున్నారేంట్రా బాబు. మన అన్నయ్యకు జలకన్యగా మారాలనిపించింది కాబోలు ఇలాగా జలకన్యగా గెటప్ వేసుకొని నీళ్ళలో తెగ ఇదేస్తున్నాడు చూడండి. వరదలు వానలు వచ్చి ఊర్లో కొట్టుకుపోతుంటే ఇక్కడ చూడండి ఇన్ని నీళ్ళు ఇక్కడికి వచ్చాయి. కానీ ఈ గేటు దాటి మాత్రం లోపలికి మాత్రం పోలేదు చూడండి. ఇదేదో డ్యామ్కు కట్టే గేట్లా ఉందేంట్రా బాబోయ్. ఈ అన్నయ్యని చూడండి నీళ్ళల్లో తడసపోకుండా పైకి పోవాలని తెగ కష్టపడిపోతున్నాడు. ఇలా కార్ పైకి ఎక్కి మరి ఇలా వెళ్తున్నాడు ఒక రేంజ్లో. ఇలా కార్ డోర్ ఓపెన్ చేయగానే అలా ఒక కార్ ముందర నుంచి వచ్చి ఏకంగా నీళ్ళతో ముంచేసింది అనుకోండి. అర్రే అన్నయ్య అవసరమా నీకంత ఆవేశం చెప్పు. ఈ వరదలకు మనోళ్లకు చేపలు ఎలా దొరుకుతున్నాయో చూడండి. సిక్కింల ఛాన్స్ అని అందరు సంకన ఎట్టుకొని చేపలను ఎలా వెళ్తున్నారు చూడండి. ఇక్కడ ముసళ్ళు చూడండి ఎలా వరుసగా ఉన్నాయో. మనోళ్ళ పెళ్ళి చూడండి ఒకసారి. వానలు వరదలు వచ్చిన పెళ్ళి మాత్రం ఆగేదేలే. అందుకే ఇలా కళ్యాణ మండపం అంతా వాటర్ ఉన్న మనోళ్ళు పెళ్ళి మాత్రం కానిచ్చేస్తున్నారు చూడండి. పడవతో పని లేకోకుండా ఇలాగా బెడ్డుపై పనుకొని ఎలా వెళ్తున్నాడో చూడండి. మన తాగుబోతు తాతయ్యను చూడండి ఒకసారి. తాగడానికి ఏమో మందు ఉంది కానీ అందులోకి వాటరే లేదు. అందుకే ఇలా వాటర్ను ఎలా కలుపుకుంటున్నాడు చూడండి. అలా కలుపుకొని అలా తాగేస్తున్నాడు తాత. మనోళ్ళ అది తెలివి చూడండి ఒకసారి. ఇన్ని నీళ్ళలో బైక్ అయితే స్టార్ట్ కాదు. అందుకే ఈ ఐడియా వేసి సైలెన్సర్కు ఇలా పైప్ను సెట్ చేసిండ్రు చూడండి. మీరు కదరా అసలైన భారతీయులంటే. కారు నీళ్ళలో మునిగిపోతుందేమోనని ఇలా ఇటుకలపై కారును ఎలా నిలబెట్టారో చూడండి. ఇంతకీ ఈ కారుని ఇలా ఎత్తినోడెవర్రా బాబు. వీరికి దండేసి దండం పెట్టచ్చురా బాబోయ్. అరే వీడియో రండి బాబోయ్. ఇలాగ ఆలోచించి ఈ ఐడియా చేసినాడు. ఇంతకీ ఏకంగా బైకుకు ఆ పక్క ఈ పక్క ఇలాగ ప్లాస్టిక్ టబ్బులను బిగించి నీళ్ళల్లో షిప్పు నడిపేస్తున్నాడు చూడండి. ఏం ఆలోచించరు ఇంత కన్నయ్య. మనోళ్ళు దేనిని వేస్ట్ చేయరు అనడానికి ఇదే నిదర్శనం అండి బాబోయ్. ఏకంగా బూటునే స్విచ్ బోర్డుగా మార్చేసిండ్రు చూడండి. మనోళ్ళ అతి తెలివి చూడండి ఒకసారి. పళ్ళకేమో అన్నిటికీ బోకాలు పడిపోయాయి. మరి ఎవరు కొంటారు చెప్పండి. అందుకే ఇలా స్టిక్కర్లను అతికిచ్చేస్తున్నాడు అన్నయ్య మెల్లగా. సరుకు మంచిగా ముడిపోతుంది అన్నయ్య, నువ్వు అతికించేసి. ఇక్కడ వీళ్ళ డ్యాన్స్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది అంతే. కపుల్స్ మంచిగా డ్యాన్స్ చేస్తున్నారులే అనుకుంటున్నారులే. అసలు సీన్ చూసేయండి మరి. ఈ చిన్నది జబర్దస్త్ తెలివి చూడండి ఒకసారి. కాళ్ళతోనే సెల్లును స్క్రోలింగ్ ఎలా చేసేస్తుందో. మన అన్నోళ్ళ ఆట చూసేయాల్సిందే. మళ్ళా ఒక సైడ్ ఏమో వర్షం బోరున కుడుతుంది, మరి కిందేమో గిన్నె నీళ్ళు ఉన్నాయి. అయినా ఆటను ఆపేదేలే అని ఆట పూర్తయ్యే వరకు ఇలా నీళ్ళల్లోనే తెగ ఆడేస్తున్నారు చూడండి. అర్రే కూర్చోడానికి కుర్చీలు లేవు. అందుకే ఇలా సిలిండర్లనే కుర్చీలుగా మార్చేసిండ్రు చూడండి. ఏం కూర్చుంటారు ఇంతకి.
ఈ వీడియో మిమ్మల్ని ఖచ్చితంగా నవ్వించుంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరికొత్త వీడియోతో మీ ముందుంటాం. బాయ్.